లెజెండ్ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం. ఆ చిత్రానికి ముందు నా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఎవరైనా నాతో సినిమా చేస్తే బావుండు అని ఎదురు చూసే సమయంలో నాకు లెజెండ్లో విలన్ రోల్ ఆఫర్ వచ్చింది. జగపతి బాబు విలన్ గా చేస్తాడా లేదా అనే సందేహం వారిలో ఉండేది. లెజెండ్ తర్వాత చేసినవన్నీ చెత్త సినిమాలే. జగపతి బాబు ఇలా షాకింగ్ కామెంట్స్ చేశారు. నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ వారసుడిగా జగపతి బాబు 1989లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. ఆయన మొదటి చిత్రం సింహ స్వప్నం డిజాస్టర్ అయింది. పెద్దరికం సినిమాతో ఫస్ట్ హిట్ కొట్టాడు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన గాయం జగపతి బాబుకు ఫేమ్ తెచ్చింది. దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి తెరకెక్కించిన శుభలగ్నం సినిమాతో ఫ్యామిలీ చిత్రాల హీరోగా స్థిరపడ్డాడు. కెరీర్లో జగపతి బాబు విలక్షణ పాత్రలు చేశారు. అయితే ఒక దశకు వచ్చాక జగపతి బాబు కెరీర్ పూర్తిగా ప్రమాదంలో పడింది. దానికి తోడు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారు. వ్యసనాల కారణంగా జగపతి బాబు ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నాడు. ఆ క్రమంలో వచ్చిన ప్రతి చెత్త సినిమా చేశాడు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో జగపతి బాబు స్వయంగా ఒప్పుకున్నాడు. కాగా 2014లో విడుదలైన లెజెండ్ మళ్లీ ఆయన కెరీర్ నిలబెట్టింది. మొదటిసారి జగపతి బాబు పూర్తిస్థాయి విలన్ రోల్ చేశారు. బాలయ్యతో తలపడ్డారు. ఈ సినిమాతో కొత్త ఇమేజ్ సొంతం చేసుకున్న జగపతి బాబు నటుడిగా స్థిరపడ్డాడు. ఆయన విలన్, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. ఇతర భాషల్లో కూడా ఆయనకు డిమాండ్ ఏర్పడింది. మళ్లీ ఆర్థికంగా నిలదొక్కున్నారు. ఇటీవల లెజెండ్ విడుదలై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో బాలయ్య, బోయపాటి శ్రీను, సోనాల్ చౌహాన్ పాల్గొన్నారు. జగపతి బాబు హాజరు కాలేదు. అయితే ఆయన ఓ ఇంటర్వ్యూలో లెజెండ్ గురించి మాట్లాడారు. లెజెండ్ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం. ఆ చిత్రానికి ముందు నా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఎవరైనా నాతో సినిమా చేస్తే బావుండు అని ఎదురు చూసే సమయంలో నాకు లెజెండ్లో విలన్ రోల్ ఆఫర్ వచ్చింది. జగపతి బాబు విలన్ గా చేస్తాడా లేదా అని సందేహం వారిలో ఉంది. కానీ నేను ఒప్పుకున్నాను. ఆ మూవీ తర్వాత నాకు విపరీతంగా ఆఫర్స్ వచ్చాయి. దాదాపు 90 చిత్రాలు చేసుంటాను. అయితే వాటిలో చెప్పుకోదగ్గ పాత్రలు కేవలం 5-6 మాత్రమే ఉంటాయి. రంగస్థలం, శ్రీమంతుడు, అరవింద సమేత, వీరరాఘవ ఇలా కొన్ని మాత్రమే మంచి పాత్రలు. నేను లెజెండ్ ద్వారా వచ్చిన ఫేమ్ ని సరిగ్గా వాడుకుంటే నా కెరీర్ ఇంకా బాగుండేది అని జగపతి బాబు అన్నారు.